ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా మార్చగలడు. ఎప్పుడు దేవుని వలన నీతిమంతుడు అవుతాడు అంటే, దేవుడే నా రక్షకుడు, ఆయనే నన్ను రక్షించగలడు, ప్రతి పాపం నుంచి దేవుడు నన్ను విడిపించగలడు అని ఎప్పుడైతే దేవుని నమ్మగలుగుతాడో, ఆ దేవుడు, ఆ రక్షకుడు తనని నీతిమంతుడిగా మారుస్తాడు. తన పాపాన్నంతా కూడా విడిచిపెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా దేవునికి వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడు అవుతావో దేవుడు నిన్ను ఆశీర్వదించడం కూడా ప్రారంభిస్తాడు. ఒక వ్యక్తి రక్షించబడ్డము, నీతిమంతుడిగా మార్చబడ్డము, ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డం యెహోవా వలన మాత్రమే కలిగిద్ది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటగా రక్షించబడిన వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా మార్చిన వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఇవన్నీ కూడా దేవుని వలన జరుగుతాయి. దేవుని వలన జరగాలంటే రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మనం ఆధారపడి, ప్రభువా నన్ను నీతిమంతుడిగా మార్చు అని ప్రతి పాపమును ఒప్పుకొని, తర్వాత నన్ను దీవించు ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన బిడ్డలైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ రోజున మనం రక్షణలోకి వద్దాం, నీతిమంతులుగా మార్చబడదాం. తద్వారా గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతురానికి స్తోత్రాలు, మహాపరిశుద్ధురానికి వందనాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించి మహింపరిచి ప్రార్థన చేస్తున్నాం. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. అందుని బట్టి మీ అపారమైనటువంటి కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. నేను మా కుటుంబాలను పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నైనా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నైనా వాక్యం ద్వారా స్పష్టంగా మాతో మీరు మాట్లాడారు. నైనా దేవుని వలన నీతిమత్వాన్ని పొందుకుంటామని, ప్రభువనైనా ఆశీర్వాదాన్ని పొందుకుంటామని, అది మీ వలనే కలుగుతుంది వాక్యం ద్వారా సెలవిచ్చారు. ప్రభు, ప్రతి ఒక్క వ్యక్తిని నీతిమంతులుగా మార్చండి. క్రీస్తు రక్తం చేత ప్రతి వ్యక్తిని కడిగి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నీతిమంతులయ్యారో వారిని మీరు ఆశీర్వదిస్తానన్నారు. ప్రతి బిడ్డని నీతిగా జీవిస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి వారిని బలపరచమని ప్రార్థన చేస్తాం. ఈ దినం యొక్క పనిపాటల్లో, సంఘం యొక్క అవసరతల్లో మీరు తోడుగుండండి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాను. మీరే సహాయము, సహకారము, మీ అపారమైన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, అవసరతలు, అక్కరతలు అన్నీ కూడా ప్రభు పేరట మీకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన చేస్తాను. ప్రతి దీవెన దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఈ దినదీవులతో నేను మమ్మల్ని నడిపించి మీ మహాకృప జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.